ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఏ సైజ్ వరకు అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు మన కొలత బ్లౌజ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే విధంగా రావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కొలత బ్లౌజ్లో నడుం లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మన కొలత బ్లౌజ్లో అసలు బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఇలా పట్టుకొని 2 షోల్డర్కి ఇలా మిడిల్లో పట్టుకోవాలన్నమాట. సెంటర్లో పట్టుకుని ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ దగ్గర ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే బ్యాక్ సైడ్ నడుం పొడవు అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. నడుం లూజ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా చెక్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది ఈ మెథడ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుండి డాట్స్ కోసం మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఎవరికైనా సరే ఒక 1 ఇంచ్ అయితే డాట్ వెడల్పు సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. అది మన ఇష్టం అనమాట. 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నాం, 9.5 కదా, పైన కూడా కరెక్ట్గా ఉండడం కోసం 9.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటే లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 ఖర్చు పెట్టుకున్నాం కదా, 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. లైన్ క్రాస్ లైన్ లేకుండా స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హైట్ వచ్చింది, బ్యాక్ పార్ట్లో హైట్ మార్క్ చేసుకున్నాము. అదేవిధంగా లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ నడుము ఎంత ఉందో దాన్ని బట్టి మనం నెక్ వెడల్పు అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే ఆది బ్లౌజ్లో మన కొలత బ్లౌజ్లో ఎలా ఉందో ఆర్మ్ రౌండ్ దగ్గర లెంత్ అనేది ఆర్మ్ రౌండ్ దగ్గర ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. సేమ్ ఇలా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా బ్లౌజ్కి ఎలా ఉందో ఇక్కడికి మార్కింగ్. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనమాట. సేమ్ మనకు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా రావాలంటే సింపుల్ మెథడ్. ఇక్కడ క్రాస్గా కార్నర్లో ఒక 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎవరికైనా ఇదే మెథడ్ అనమాట. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కర్వ్ ఇవ్వాలన్నమాట లైట్గా. లేదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా కర్వ్ తిప్పడం కుదరకపోతే ఇలాంటి స్కేల్ తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి భుజాలు అవి జారకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నామంటే షోల్డర్స్ అవి జారకుండా ఫిట్గా ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం వెడల్పు అనమాట. నడుం అంటే పైనుంచి మనం డీప్ తీసుకుంటాం కదా, ఆ డీప్ ఎంత తీసుకోవాలనేది చూడాలి. ఎంత తీసుకోవాలో ఇప్పుడు కొలత బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వెడల్పు అనమాట. బ్యాక్ సైడ్ నడుం విడ్త్ అనమాట. ఇది సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా
ఇలా చూసుకుంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది. మనం బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఉందో సేమ్ అంతే వస్తుంది అనమాట. వెడల్పు డీప్ అనేది. ఖర్చు కోసం ఒక ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు పైన 2.5 పెట్టాం కదా, కొంచెం బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇలా కర్వ్ అనేది రౌండ్ షేప్ బ్రాడ్గా వెడల్పుగా వస్తుంది అనమాట. అలా ఇష్టం లేని వాళ్ళు 2.5 ఇంచ్కి పెట్టుకోవచ్చు. నేను 2.35 పెడుతున్నాను అనమాట. పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఈ రౌండ్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో కర్వ్ తిప్పుకోవాలి నీట్గా, ఇలా రౌండ్గా. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది బిగినర్స్ కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే తెలియదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అర్థమైతే కనుక కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు డాట్స్ కోసం మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం ఇక్కడ టేప్ని ఇలా పెట్టుకుని టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సగానికి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లోకి సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా సరే బ్యాక్ పార్ట్లో డాట్స్ వెడల్పు హైట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాని మీద ఇలా డ్రా చేసుకుంటే బ్యాక్ డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఏం కొలత తీసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి నీట్గా. చెస్ట్ లూజ్ మనకి కరెక్ట్గా ఉండడం కోసం ఎవరికైనా కానీ చెస్ట్ లూజు నడుము లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఇక్కడ ఈ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. అలా తెలియని వాళ్ళ కోసం ఇలా 2 పట్టుకొని ఇలా సెంటర్లోకి ఇలా మిడిల్కి మార్క్ చేసుకుని ఇలా మిడిల్కి పెట్టుకుంటే చూసారా కరెక్ట్గా వచ్చింది. మనం ఎలా అయినా కట్ చేసుకున్నా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడికనమాట ఇక్కడ కుట్టుంది కదా, మనం కూడా కట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉందా అలా చెక్ చేసుకోవాలి కట్ చేసుకోక ముందు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే. సో ఇదైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఈజీగా అర్థమవుద్ది మీకు. హ్యాండ్స్ కటింగ్ అనేది పెద్ద పెద్ద మెథడ్స్ ఏమి ఉండవు. సింపుల్గా కటింగ్ ఎలా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్, అలానే ఖర్చు కోసం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకు ఒక మార్కింగ్, హ్యాండ్ పొడవు తీసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్లో మనం హ్యాండ్ పొడవు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక దగ్గర మనం కరెక్ట్గా మార్క్ రావాలంటే ఇప్పుడు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకా మనం ఏం కొలతలు చేయవసరం లేదు. ఆది బ్లౌజ్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా మనకి ఫిట్టింగ్ అదే వచ్చేస్తుంది అనమాట. ఇంతే. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నేను 1.5 పెట్టుకున్నాను కదా, అలా సరిపోద్ది అనమాట. ఇక్కడ హ్యాండ్ హైట్ అనమాట. హైట్ ఎంత వచ్చింది 9.5 కదా. ఇప్పుడు 10 పెట్టుకున్నాం కదా, స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 9.5 ఇంచ్ వస్తుంది అనమాట. హెమ్మింగ్ వేసుకోవడానికి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా హెమ్మింగ్ వేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా మీరు పెట్టుకోవచ్చు. నేను కొంచెమే హెమ్మింగ్కి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి కరువు తిరగడానికి
ఈజీగా అర్థమవుద్ది ఇక్కడ నుంచి అయితే. మీకు కరువు తిరగాలంటే చాలా మందికి తెలియదు కదా బిగినర్స్కి. సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని కరువు ఈజీగా తిప్పుకోవచ్చు అనమాట రౌండ్ అనేది. ఇదిగోండి ఇక్కడికి ఒక ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లైట్గా కరువు తిప్పాలన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా అయిపోయింది. అంతే, సింపుల్, వెరీ సింపుల్. అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది, స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ లూజ్ అయితే అంతే అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కట్ చేయకముందు, హ్యాండ్స్ ఇంకా కట్ చేయకముందు ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే చూసారా కరెక్ట్గా వచ్చింది మనకి. హ్యాండ్ లూజ్ అనేది ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సెట్ అయింది చూసారా. ఇదిగో ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి ఖర్చు కోసం అనమాట. ఇలా ఇలా ఖర్చుకి మనం కట్ చేసేది పర్ఫెక్ట్గా ఇలా సెట్ అవ్వాలన్నమాట ఆర్మ్ హోల్కి హ్యాండ్స్కి. సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఒక టక్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న జాయింట్ అనేది పడుతుంది అనమాట హ్యాండ్స్కి. ఎవరికైనా ఆర్మ్ హోల్ దగ్గర చిన్న జాయింట్ పడుతుంది, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇంతే, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను అనమాట. హ్యాండ్స్ కటింగ్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూస్తున్నాను. దీనికోసం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్కి మాత్రమే స్ట్రైట్ కటింగ్ అనేది ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ సెట్ అవుతుందో ఏంటని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దానికి ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే కట్ చేయకూడదు అనమాట. ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ మెథడ్ అనేది బాగా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేకుండా, ఎవరు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అనేది. చూసారా, ఇలాగా ప్లేస్ చేసుకోవాలి దీని మీద. 2 ఇంచెస్ ఎవరికైనా సరే ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా మనం పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఎవరికైనా ఎలాంటి సైజు కన్నా ఇదే మెథడ్. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా వదిలేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కొలత బ్లౌజ్లో ఎవరైనా ఏ సైజు వరకైనా ఇదే మెథడ్. కొలత బ్లౌజ్లో ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి. అలా అయితే ఈజీగా అర్థమవుద్ది మీకు. ఉక్స్ పట్టి వైపు ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా సైడ్ ఫస్ట్ జాయింట్, అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంది, 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రంట్ నెక్ డీప్ అనేది. మీ బ్లౌజ్లో ఎంత డీప్ ఉందో ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇది సింపుల్ మెథడ్. 6 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి 5.5కి పెట్టుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి వెళ్తుంది కదా. సో కంప్లీట్ అయిన తర్వాత 6 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది. సో ఫ్రంట్లో కర్వ్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఫ్రంట్ నెక్ దగ్గర కింద ఒక 1/2 ఇంచ్కి ఖర్చు కోసం పెట్టుకుని ఇప్పుడు ఉక్సులు పట్టీకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ మనం షేప్ బెల్ట్ డాట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, అలాగే మిడిల్లో మనం డాట్స్ అనేది వేస్తాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికైతే ఫ్రంట్ పార్ట్లో ఇదే మెథడ్. ఇప్పుడు ఏ సైజ్ వారికైనా ఇక్కడి నుంచి మనం 2.5కి వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్ వెడల్పు మిడిల్లో మనం డాట్స్ వేస్తాం కదా, షేప్ డాట్ అనేది, దానికోసం 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ డాట్ మన ఆది బ్లౌజ్లో కరెక్ట్గా రావాలి. కొలత బ్లౌజ్లో డాట్ అంటే ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడికి 1 ఇంచ్ ఉంది డాట్ వెడల్పు అనేది. ఇలా మీకు అర్థమైపోతుంది. ఇక్కడికి ఒక మార్కింగ్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ విడ్త్ అనేది వెడల్పు అనేది పెంచుకోవాలన్నమాట. ఎవరికైనా సరే 2.5, ఇక్కడ నేను 2.5 పెడుతున్నాను. 2.5 సరిపోద్ది అనమాట. చిన్న సైజు, కొంచెం మీడియం సైజు వాళ్ళకి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా ఇది సరిపోద్ది. ఇక్కడ డాట్ దగ్గర కింద మనం మార్కింగ్ చేస్తాం కదా, షేప్ హైట్, చెస్ట్ హైట్ వచ్చేసి, ఈ హైట్ వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకుని సెంటర్లోకి, ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఖర్చు ఇక్కడికి వచ్చింది కదా, ఖర్చు ఇక్కడికి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి అనమాట. ఎవరికైనా ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి సరిపోతుంది. ఇక్కడికి ఒక మార్కింగ్, అదేవిధంగా ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని, ఈ మార్కింగ్స్ని నీట్గా కలుపుకోవాలి క్రాస్గా ఇలాగా. అంతే, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆది బ్లౌజ్లో దాన్ని బట్టి మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఇంకోటి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలామందికి ఆది బ్లౌజ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా ఉంది బ్లౌజ్ వచ్చేసి, ఇంత గ్యాప్ వచ్చేసింది కదా, ఉక్సుల పట్టి తాళ్ళి పట్టికి మిడిల్లో ఇంత గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇక్కడ 1 ఇంచ్కి సైడ్లో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకుని స్కేల్తో ఇలాగా క్రాస్గా కనుక ఇలా మనం డ్రా చేసుకుంటే ఈ మిడిల్లో ఉక్సుల పట్టి కాజాల పట్టి మిడిల్లో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. అంతే. ఇప్పుడు ఫ్రంట్లో లో తీసుకోవాలంటే ఇదిగోండి, ఇలాగా ఒక 1/2 ఇంచ్, ఎక్కువ కాకుండా ఒక 1/2 ఇంచ్ లో తీసుకొని ఈ ఇక్కడ ఖర్చు పెట్టాం కదా, ఇక్కడికి కవర్ చేసేయాలన్నమాట. ఎక్కువ తీయకుండా ఒక 1/2 ఇంచ్ అయితే లోతు సరిపోతుంది. సేమ్ ఇంతే అండి, ఇంకేం లేదు. సింపుల్ కటింగ్ అనమాట. ఇప్పుడు మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. నేను ఈ మెథడ్ అనేది ఫాలో అవుతాను ఎప్పటి నుంచో. చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ అయితే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క మెథడ్ ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. చూస్తున్నారా, ఇలా కట్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ మీద ఇలా కట్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు దగ్గర పెట్టుకున్నాం కదా, ఇక్కడికి పెట్టుకోవాలి ఒక టక్స్ అనేది. ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారా, డాట్ హైట్ అనేది 2.5కి హైట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో సెంటర్లో మన డాట్ చెస్ట్ దగ్గర డాట్ వెడల్పు వేసాం కదా, ఇది ఏ సైజ్ వరకు ఎంత తీసుకోవాలంటే ఒక 2.5 హైట్ అనేది సరిపోద్ది అనమాట. 2.5 హైట్ అయితే ఎవరికైనా కానీ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఇక్కడ మనం డాట్ వెడల్పు వచ్చేసి టక్స్ పెట్టుకున్నాం కదా, దానికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా అన్నమాట. ఇలా చేసుకుంటే దీంట్లో ఇప్పుడు ఇలాంటిది ఒక టూల్ తీసుకొని రన్నరు ఇలా డ్రా చేసుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు అవతల వైపు కూడా మార్కింగ్స్ అనేవి కనబడతాయి కదా, ఈజీగా ఉంటుంది అనమాట కుట్టుకునేటప్పుడు. సో ఇంతే, ఇక ఇలా అనమాట. ఇలా డాట్స్ మనం వేసినప్పుడు
ఇలా మార్కింగ్స్ పడతాయి. ఇప్పుడు సెంటర్లో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలాగా మిడిల్ డాట్ వేస్తాం కదా, దానికోసం. ఇక్కడ ఈ మిడిల్ డాట్ దగ్గర 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. 2.5కి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇలాగా అన్నమాట. ఇప్పుడు ఈ డాట్ వేయడానికి కోసం మనం కుట్టేటప్పుడు ఈ డాట్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది పట్టుకొని ఇక్కడ ఇలా డాట్ వేయాలి. దీనికోసం ఒక 1.5 ఇంచ్కి దీనికి ఒక 1.5 ఇంచ్ వెడల్పు అనేది ఉండాలన్నమాట. ఈ డాట్కి ఆ డాట్కి ఇలా 3 డాట్స్ వేసుకోవాలి అంతే. చూసా, ఎవరికైనా సరే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి దీని లూజు, బ్యాక్ సైడ్ నడుము లూజ్ ఉంది కదా, ఇది ఎంత ఉందో అంతకి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్ చేసుకొని సేమ్ బ్యాక్ నడుము ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలా. ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది సింపుల్ మెథడ్. నా కటింగ్ అయితే సింపుల్ మెథడ్ ఉంటుంది అనమాట. లేదు అది కాకుండా అందరికీ సెట్ అయ్యేటట్టు అయితే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 3.5 ఇంచ్, ఎవరికైనా కానీ 3.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అనమాట. 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కింద పైన ఖర్చుతో సహా ఇక్కడ నేను మార్కింగ్ చేశాను. ఇలా కాకుండా మన కొలత బ్లౌజ్లో సేమ్ ఎలా ఉందో అలాగే రావాలంటే సేమ్ ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీ వైపు, ఇక్కడ ఉక్స్ పట్టీ వైపు షేప్ డాట్ ఉంది కదా, ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఇది 2.5 ఉంది కదా, చూసారా, ఇక్కడికి 2.5, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కరెక్ట్గా పెట్టాను కదా. ఎవరికైనా ఇంతే అనమాట కొలత బ్లౌజ్ ప్రకారం కావాలంటే. లేదు అంటే నార్మల్గా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడి నుంచి 3.5 ఇంచులు, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ ఈ డౌన్ కోసం ఇక్కడి నుంచి 4 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 2.5కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. డౌన్ క్రాస్ కోసం ఇలాగా కరువు తిరగడం కోసం ఇలా లైట్గా కరువు తిప్పితే షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాగా కనబడుతుంది కదా, ఇక్కడ లైట్గా క్రాస్గా రావాలి అంతే. ఇలా మార్కింగ్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు గుర్తుగా స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉండడం కోసం ఇక్కడ ఒక టక్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది. బ్లౌజ్ కటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్పాను కాబట్టి వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అయిందనమాట. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. బిగినర్స్కి మాత్రమే ఈ వీడియో అనేది నేను షేర్ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.